టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై అని విరాట్ కోహ్లీ బీసీసీఐకి చెప్పేశాడని వార్తలు బయటికి రావడం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో అల్లకల్లోలం. సస్పెండ్ అయిపోయిన ఐపీఎల్ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత 3 సిటీస్ లో జరిపే అవకాశం ఉందని వార్తలు రావడం. దేనిలో ఎంత నిజం ఉంది, ఏది నిజం కాదు, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఎప్పటిదాకా ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే స్టంప్ టేల్స్ కి, ఇఫ్ యు లైక్ ది వీడియో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్ కి, దట్ విల్ బి లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ us. మీకు చాలా సింపుల్ పని, బట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ రావడం, దాని గురించి అందరూ చదవడం, అల్లకల్లోలో సృష్టించడం జరిగింది. ఏంటంటే ఆర్టికల్స్ వచ్చాయి, క్రికెట్ ఫోలో ఆర్టికల్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్లో వన్ పర్సనాలిటీ ఆయన రెగ్యులర్గా ఇండియన్ క్రికెట్కి సంబంధించి బోల్డ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ట్వీట్స్ రూపంలో బయటకు పెడుతూ ఉంటారు. తను కూడా ట్వీట్ చేయడంతో ఇది నిజమే అని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ ఒఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎక్కడా కూడా ఎటువంటి మెసేజ్ రాలేదు. కాబట్టి ఒకవేళ నిజమైనా నిజం కాకపోయినా కూడా ప్రస్తుతానికి అనవసరంగా దాని గురించి ఆలోచించి బుర్రపారు చేసుకోవడం వేస్ట్ అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి, ఇది నిజం అనుకుందాం. నిజమైతే ఏంటి పరిస్థితి? రోహిత్ శర్మ మొన్నే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంత త్వరగా విరాట్ కోహ్లీ కూడా అనౌన్స్ చేసేస్తే ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నారు ఫర్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్. దాంట్లో ఏమాత్రం అనుభవం లేకుండా ఇండియన్ బ్యాటింగ్ అయినా వెళ్ళి అక్కడ తట్టుకోగలదా అని ప్రశ్న వస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ, సడన్ గా విరాట్ కోహ్లీ ఇలా టెస్ట్ క్రికెట్ చెప్పబెట్టకుండా వదిలేస్తే టెస్ట్ క్రికెట్ చూసేదెలా అని చాలా మంది ఫ్యాన్స్ కొంచెం షాక్ కి గురవుతున్నారు. నా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇప్పుడు అగైన్ తను ఆడనని చెప్తున్నాడా లేదా మనకు తెలియదు. ఒకవేళ వెనెవర్ ద టైమ్ కమ్స్, నౌ హీస్ 36 రైట్ నౌ, క్లోజర్ టు ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ దాన్ ద బిగినింగ్. ఎప్పుడొకప్పుడు ఇది నిజమవుతుంది. అయినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక ప్లేయర్ ఎవరైతే ఉన్నారో హీస్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ టు డిసైడ్ నేను ఇక ఆడగలనా ఆడలేనా. బికాజ్ పొద్దున నిద్రలేచి అయ్యేం పర్లేదు ఇంకెళ్ళి ఆడదాం ఇంకో మ్యాచ్ అనుకోవడానికి మనం చిన్నపిల్లల్లాగా చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్న మ్యాచ్ కాదు. ప్రొఫెషనల్ స్థాయిలో ఆడడం, దానికి వేరే ప్రెషర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, యూ హ్యావ్ టు బి మెంటలీ ఫిట్. ఆ హంగర్, ఆ డ్రైవ్ ఉండాలి. విరాట్ ఈజ్ ఆల్వేస్ ఫిజికలీ ఫిట్. ప్రపంచ క్రికెటర్స్ లో బహుశా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ క్రికెటర్స్ తనే. అందుకని అందరూ దాని వైపు చూసి ఇంకో 2 ఏళ్ళు ఆడొచ్చు, ఇంకో 4 ఏళ్ళు ఆడొచ్చు, ఏం కష్టం లేదు, ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఒక ఆస్పెక్ట్ మాత్రమే. మెంటలీ తను ఎటువంటి పొజిషన్ లో ఉన్నాడు? ఈస్ గాట్ ఎ యంగ్ ఫ్యామిలీ. ప్రతిసారి వాళ్ళని వదిలేసి టూర్కి వెళ్ళడం, తను దాంతో కోపప్ చేయగలుగుతున్నాడా? ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్? కొత్తగా బీసీసీఐ బోర్డు రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. ఫ్యామిలీ ట్రావెల్ చేయకూడదు, ఇంతమందే ఉండాలి, ఎన్ని కిలోలే వెళ్ళాలి, మీకు గుర్తుంటాయి ఇవన్నీ కూడా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాన్ హీ స్టిల్ గో ఆన్ టూర్స్? యూ డోంట్ నో. తను బహుశా ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నాడేమో, ఆర్ ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మ్యాచ్లు ఆడడం, ఆ డ్రైవ్ సరిపోవట్లేదేమో. తను మేబీ ఒక 9-10 సంవత్సరాల వయసు నుంచి క్రికెట్ ఆడుతున్నాడా? ఇప్పుడు 36 సంవత్సరాలు. ఎంత కాదని ఒక 25 సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ క్రికెటే ఆడుతూ ఉన్నాడు తను. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ తన బాడీ పైన, తన మైండ్ పైన ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం విరాట్ కోహ్లీ ఒక నిర్ణయం తీసుకుంటాడు, నేను ఇక ఆడలేను, ఇక నా వల్ల కాదు అని. ఇట్ ఈస్ నాట్ సేయింగ్ దట్ ఈస్ క్విటింగ్ క్రికెట్, బట్ ఇట్ ఈస్ హిమ్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు చూస్ లైఫ్ ఓవర్ క్రికెట్. ప్రతి ఒక్కరికి ఫేజ్ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఈ పొజిషన్కి వస్తారు. అండ్ విరాట్ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్కి వస్తాడో, మీకు ఎంత నచ్చకపోయినా, ఎంత కష్టంగా ఉన్నా, తను ఆడాలన్న కోరిక ఎంత ఉన్నా కూడా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ డెసిషన్. తనకి ఆడను, నా వల్ల కావట్లేదు అంటే తనని మర్యాదపూర్వకంగా వదిలేయాలి. అండ్ యూ షుడ్ విష్ హిమ్ వెల్. మీకు ఎంత పర్సనల్గా కష్టంగా అనిపించినా, ఇండియన్ క్రికెట్కి ఎంత సరైనది కాదు అని అనిపించినా కూడా, ఆ ఇండివిజువల్ కనుక నేను ఇక ఆడలేను అని ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ పొజిషన్కి రావడానికి, ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఆలోచించి ఉండాలి. తన కుటుంబ సభ్యులు, తన కోచెస్తో కలిసి కూర్చొని మాట్లాడి ఓ జర్నీ అంతా అయిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు. అనవసరంగా తనకి ఇష్టం లేని పని మన కోసం ఎక్కువ చేయించడం కూడా కరెక్ట్ కాదు. ఇష్టం తక్కువై ఉండొచ్చు, ఆర్ ఆ చేయడం కొంచెం కష్టంగా మారుతుండొచ్చు. ఇది అర్థం చేసుకోగలగాలి. ప్రతి క్రికెటర్కి జరుగుతుంది. విరాట్ అతీతుడేం కాదు. తను సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ క్రికెట్ ఫీల్డ్ పైన, తను సూపర్ హ్యూమన్గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా తను కూడా మనిషే. తనకు కూడా ఎక్కడో చోట అలసట అన్నది కలుగుతుంది. శారీరకంగా కాకపోయినా మానసికంగా అలసట కలిసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఒకవేళ అక్కడికి వస్తే లెట్ హిమ్ గో పీస్ఫుల్లీ. తన కెరియర్ని ఎంజాయ్ చేద్దాం, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐపీఎల్లో ఆడతాడు, ఓడిఐస్లో ఆడతాడు, అలా చూసుకుందాం. బట్ అండర్స్టాండ్ దట్ మేబీ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్. ఒకవేళ కనుక నిజం కాదు, తను ఇంకా ఆడతాడు అంటే గొడవే లేదు.
బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బికాస్ రోహిత్ శర్మ కూడా అనౌన్స్ చేసేసాడు ఇక ఆడనని. దాని వెనకాల కారణాలు ఏంటి, తను ఎవరైనా ఫోర్స్ చేశారా, తనే నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే తను ఆ నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం మర్యాదపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పడమే, ఇంతకాలం మనకి నీ మెమరీస్ ఇచ్చినందుకు. అండ్ తన నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో జీవితంలో దానికి బెస్ట్ విషెస్ తెలపడం మాత్రమే మనం చేయగలం. తను ఏం చేసినా చక్కగా చేయాలి అండ్ ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని కోరుకోవడమే మనం చేయగలిగింది. ట్రై అండ్ డూ దాట్ ఫర్ విరాట్, రోహిత్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. ఆల్రైట్, నెక్స్ట్ టాపిక్ ఈ IPL కి సంబంధించింది. సస్పెండ్ చేసిన తర్వాత ఒక వారం రోజులు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా కూడా వెనకాల సన్నాహాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి వినికిడి. క్రిక్ ఇన్ఫో ఇస్ అ సైట్, దాంట్లో ఆర్టికల్స్ ఉన్నాయి. యూజువలీ అక్కడున్న ఆర్టికల్స్ ఆర్ వెరిఫైడ్ అండ్ వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి BCCIలో, అక్కడి నుంచి రాసే ఆర్టికల్స్ కాబట్టి దాన్ని కొద్ది గొప్ప నమ్మచ్చు. అయితే జరిగిన డిస్కషన్స్ ఏంటి ఇప్పటిదాకా అంటే ఎక్కడ నిర్వహించవచ్చు అని ఆలోచిస్తున్నారట. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఒకటి, ఈ May 25th లోపల గనక కండక్ట్ చేయలేకపోతే మహా అంటే ఇంకొక వారం పొడిగించచ్చేమో. దాని తర్వాత WTC ఫైనల్స్, సో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు. వాళ్ళు కాకుండా మిగతా ప్లేయర్స్ కూడా ఫారెన్ ప్లేయర్స్ స్పెషల్లీ వాళ్ళ దేశానికి వెనక్కి వెళ్ళిపోవాలి. బికాస్ వాళ్ళ టూర్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇండియా కూడా ఇంగ్లాండ్ పర్యటించబోతుంది కాబట్టి ఆ సిరీస్కి సంబంధించిన ప్లేయర్స్ కూడా వెళ్ళిపోవాలి. సో ఎక్కువ దీన్ని లాగలేరు. ఇదొకటి. రెండు, జరిపినా కూడా ఎక్కడ జరపాలి? ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మధ్య సీజ్ ఫైర్ కాల్ చేసినా కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో సీజ్ ఫైర్ వైలేషన్స్ మళ్ళీ మొదలయ్యని చెప్పేసి మీరు వార్తలు చూసే ఉంటారు. సో ఇట్స్ ఎ డెవలపింగ్ సిచ్యువేషన్, ఇట్స్ డైనమిక్ సిచ్యువేషన్స్. పరిస్థితులు మారుతూ ఉంటాయి, ప్రతిరోజు ప్రతి గంట మారుతుంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ఇలా ఉంది పరిస్థితి తెలీదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకుంటూ వాళ్ళు కనుక పర్మిషన్లు ఇస్తే వాళ్ళు ఒకవేళ జరపచ్చు అంటే నిర్వహించచ్చు అని చెప్తే వీళ్ళు BCCI అండ్ IPL గవర్నింగ్ కౌన్సిల్ బహుశా దీన్ని మిగతా టోర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేస్తారు. అయితే వీటిలో భాగంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఎంచుకుంటారు కదా, దాంట్లో బహుశా ఒకటి 3 సిటీస్లో మిగతా మ్యాచ్ నుండి కండక్ట్ చేయాలని ఒక ఆలోచన. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. ఇదే ఆప్షన్ అని కాదు, ఎవరు ఖరారు చేయలేదు. ఎవరన్నా మీకు సోషల్ మీడియాలో ఇదే ఆప్షన్ జరిగిపోతుంది ఇక్కడే అని చెప్తే ఎల్వా అని చెప్పాలి న్యాయంగా అయితే మీరు. ఎందుకంటే ఇది IPL గవర్నింగ్ కౌన్సిల్ నుంచి రాలేదు, ఇది BCCI నుంచి రాలేదు, ఇండియన్ క్రికెట్ టీమ్ హ్యాండిల్లో ఎక్కడ చూడలేదు. సో ఇది ఒఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. అప్పటిదాకా ఇట్స్ జస్ట్ స్పెక్యులేషన్. 3 సిటీస్ ఏంటి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఈ 3 సిటీస్లో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట మిగతా రెస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంకా 12-13 లీగ్ మ్యాచ్ ఉన్నాయి. అంటే పంజాబ్ కింగ్స్ చేసి మళ్ళీ గనక పూర్తిగా ఆడితే, బికాస్ పాయింట్స్ ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదు. చాలా మంది దీని ముందర వీడియో కింద కమెంట్ చేశారు, మేము చూసాం గూగుల్లో ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు. గూగుల్లో చూడకండి, IPL ఒఫీషియల్ వెబ్సైట్లో పాయింట్స్ టేబుల్లో చూడండి, లేదా క్రిక్ ఇన్ఫోలో పాయింట్స్ టేబుల్లో చూడండి. ఆ 15 పాయింట్స్ పంజాబ్ కింగ్స్కి, 13 పాయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్నాయి. ఈ మ్యాచ్ జరిగినట్టుగా కూడా ఎక్కడా నోట్ చేసి లేదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో మళ్ళీ ఇది కండక్ట్ చేస్తే పూర్తిగా మ్యాచ్ మొత్తం ఆడితే ఆ మ్యాచ్ మిగతా ఉన్న మ్యాచ్లో 4 ప్లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 3 సిటీస్లో డివైడ్ చేసి ఆడే అవకాశాలు ఉన్నాయి. నౌ స్ట్రాటజిక్గా ఆలోచించండి, ఎందుకు ఇక్కడ పెట్టుంటారంటే ఆబ్వియస్లీ నార్త్ వెస్ట్లో జరుగుతున్న టెన్షన్స్ కారణంగా దాని నుంచి చాలా దూరంగా ఉండే 3 సిటీస్ కాబట్టి ఇక్కడ జరిపినా కూడా ఆ సేఫ్టీ ఇష్యూస్ ఇంకాస్త స్ట్రాంగర్గా ఉంటాయి కాబట్టి బహుశా ఈ 3 సిటీస్ అని ఒక నిర్ణయానికి వస్తున్నారేమో. ఇప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రైట్ నౌ ఊహాగానాలు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన డెవలపింగ్ స్టోరీ. ప్రతిరోజు కూడా కొత్త వార్తలు రావచ్చు. ఆ కొత్త వార్తలు ఏమన్నా వస్తే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి అయితే నేను మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీరు కంగారు పడిపోకండి. జరిగినప్పుడు జరుగుతుంది, మన కంగారేమీ లేదు. IPL జరగకుండా మానదు. ఒకవేళ ఈ మేలో కాకపోతే తర్వాత ఇంకేదో విండో దొరుకుతుంది. జూన్, జూలై, ఆగస్ట్లో అవ్వకపోవచ్చు, మేబీ సెప్టెంబర్లో అవుతుందేమో. అందరి అవైలబిలిటీ ఉండాలి. చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారట. వాళ్ళని తిరిగి మళ్ళీ వెనక్కి రప్పించాలి. ఎంతమంది వస్తారో తెలియదు. సో ఫ్రాంచైజీస్ కూడా తగిన సమయం కూడా ఇవ్వాలి కదా వాళ్ళ టీమ్మేట్స్ అందరినీ వెనక్కి పిలిపించుకోవడానికి. ఇవన్నీ కుదిరినప్పుడు, అన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత IPL ఆర్గనైజ్ చేస్తారు. కంగారు పడకండి, జరుగుతుంది. ప్రతి సీజన్ జరిగింది ఇప్పటిదాకా, ఈ సీజన్ కూడా పూర్తిగా జరుగుతుంది. ఎవరి ఊళ్ళలో వాళ్ళలో కాకుండా హోమ్ అండ్ అవే కాకపోయినా ఇంకొక 3 సిటీస్లో మాత్రమైనా అది కూడా చేస్తారు. ఒకవేళ అవసరమైతే ఆ నిర్ణయం కూడా తీసుకుంటారు. సో అది జరిగినప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గర తీసుకొస్తా. ప్రస్తుతానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఐ హోప్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్. ఈ నచ్చుంటే కనుక వీడియో లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. కమెంట్ అబౌట్ వాట్ యూ థింక్ అండ్ వాట్ you don't like about it. అలాగే subscribe to Stumptales because that will keep us motivated. మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.